హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మనం నేటికి చేయకపోయేది వినాయక చతుర్థి నైవేద్య రహాలు పూర్ణ కుడుములు. దీనికి 2 కప్ మనం బియ్యం పిండి ఎత్తుకపోతాము. పూర్ణానికి నువ్వులు, వేరుశనగ పప్పు, కొబ్బరి, ఇది 3 వేసి చేయపోతాము. 2 ఎట్ట చేద్దాం చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూసినంట ఒక 2 కప్పున బియ్యం పిండి ఎత్తుండా, ఏలకలు, తురిమిన కొబ్బరి 1 కప్పు, నువ్వులు వచ్చి తెలుపు నువ్వులు, నలుపు నువ్వులు 3/4 కప్పు ఎత్తుండా, వేరుశనగ పప్పు వచ్చి 1 కప్పు ఎత్తుండా. ఇప్పుడు 2 కప్పు బియ్యం పిండికి 1 కప్ బెల్లం ఎత్తుండా. నేను బయట మనం బియ్యం పిండిని వేయించుంటాం. బియ్యం పిండి వచ్చి నేను ఎట్ట చేయాలనేసి మీకు పిండి దీపం చేసేటప్పుడు ఆడినలా దాంట్లో చెప్పుండాను. అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తున్నా, మీరు చూడండి. పిండి వచ్చి వేయించేది వచ్చి ఇప్పుడు మనకు చెయ్యి ఉడుకుంటేనే చాలు, కాలిపోవద్దు. మనం లైట్గా వేయించుంటేనే చాలు. పిండి వచ్చి చెయ్యి ఇప్పుడు అంటేటప్పుడు ఆ ఉడుకుంటేనే మనం వేయించుకోవచ్చు, చాలు. అదే ఇప్పుడు మనం పిండి గిన్నెలో మార్చుంటాం. కొద్దిగా ఉప్పు వేసుకోండి. నీళ్ళు తెల్లుతా ఉంది, తెల్లే నీళ్ళు పోసుకునాలి. కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలపండి. చూడండి, మనం ఉడి నీళ్ళు బాగా దీన్ని కలిపేసి ఒక 10 నిమిషం మూసి పెట్టేస్తా, దాంట్లోనే ఉడిగిపోతుంది. బాగా కలపండి. ఉడుగుండే కాపుడి మనం గంటలు పెట్టి బాగా కలపాలి. చూడండి, అట్నే ఒక 10 నిమిషాలు నేను మూసి పెట్టేస్తా. మన పూర్ణానికి రెడీ చేసుకుంటాం. చూడండి, పూర్ణానికి చెంచా నెయ్యి పోసుకోండి. దాంట్లో నేను కొబ్బరి వేయించుతున్నాను. కొబ్బరి వచ్చి మనం వేయించితే కుడుములు వచ్చి బిన్నె చెడిపోదు, బాగున్నా. దీని తర్వాత మన వేరుశనగ పప్పు కూడా పచ్చి వేరుశనగ పప్పుగా ఉంటా మనం వేయించినాలే, లేదంటే మనం అట్టనే కూడా వేసి మనం పొడి చేసి పెట్టుకోవచ్చు. నేను వచ్చి ఇప్పుడు వేరుశనగ పప్పు వచ్చి వేయించి ఎత్తి పెట్టుండా. కొబ్బరి కూడా మనం వేయించేస్తా, కుడుములు చెడిపోదు. దీని ఒక గిన్నెలా మార్చుంటాం. మళ్ళీ మనం బెల్లం పాకు రెడీ చేసుకుంటాం. బెల్లం వేసేసి కొద్దిగా నీళ్ళు పోసుకోండి. బెల్లం కరిగితే చాలు. బెల్లం కరిగిన తర్వాత మనం వడకట్టి నీళ్ళు ఎత్తుకుంటాం. దీంట్లో నేను నువ్వులు వేస్తున్నా. నువ్వులు వచ్చి నేను బాగా శుభ్రం చేసి పెట్టుండాను. ఇలాంటి నువ్వుల్లో వచ్చి రాయలు ఉంటుంది, దానివల్ల మనం శుభ్రంగా చేసుకున్నాలి నువ్వుల్ని. నువ్వులు వేయించేటప్పుడు అది లైట్గా పగులుతూనే చాలు. మనం తెలుపు నువ్వులు, నలుపు నువ్వులు 2నే వేసి చేయవచ్చు. వేరుశనగ పప్పు వచ్చి నేను ఇప్పటికే వేయించి పెట్టిన వల్ల నేను వేయించలేదు. మీరు పచ్చి వేరుశనగ ఉంటా, అది కూడా తనిగా వేయించేసి 2 చేరి మనం ఆరబెట్టి కరకరని పొడి చేసి పెట్టుకున్నాలా. మెత్తగా పొడి చేయదు, కొంచెం కరకరని ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది పూర్ణానికి. బెల్లం కరిగించి పెట్టుండా, ఆ నీళ్ళు వడకట్టి పోసుకుంటా. దాంట్లో మట్టి ఉన్న బెల్లంలో, దానివల్ల మనం వడకట్టి బెల్లం నీళ్ళు పోసుకుంటాము. బెల్లం కొంచెం తెల్లిన తర్వాత మనం కొబ్బరి వేస్తున్నా. కొబ్బరి కూడా మనం నీళ్ళ వేయించి పెట్టుండాము. ఏలకలు కూడా వేసుకోండి. ఒక 6 ఏలకలు ఎత్తి నేను పొడి చేసి పెట్టుండా. ఇప్పుడు మనం నువ్వులు, వేరుశనగ పప్పు వేసి మనం కరకర నూరి పెట్టుండామే, అది ఆ పొడి వేస్తున్నా. బాగా అన్నీ కలిసేట కలిపి ఉడిచేయండి. చూడండి, పూర్ణం రెడీ అయిపోయింది. మనం అది కొద్దిగా ఆరిన తర్వాత మనం అయితే పూర్ణంగా పెట్టుకోవచ్చు. ఇది వేరగా పెట్టుకోండి. ఇప్పుడు పిండి చూడండి, కొద్దిగా నెయ్యి చేతులు ఎత్తుకుని బాగా పిసిగుడండి. ఎక్కువ కూడా బాగా ఉడుక్గా ఉంటుంది పిండి. బాగా ఇలాగా పిసుకుంది. చేయిలో అంటకుండా ఉండేదని గిన్నెల నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు మనం కుడుములు చేసేటప్పుడు. చూడండి, ఇలా చిన్న చిన్న ఉంటగా వేసేసి
మనం కుడుములు కొట్టంలో కొద్దిగా నెయ్యి నూనెను సరుముకండి. పిండి ఎత్తి లోపల బాగా పెట్టి లోపల నొక్కి ఉడియండి. బాగా నొక్కండి. ఇలా నొక్కేస్తుంట బాగా షేప్ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మనం దీని లోపల పూరణం పెట్టిపోతాను. పెట్టింది. ఇప్పుడు మనం పైన కొద్దిగా పిండి కూడా చూడండి ఎంత బాగా వస్తుంది. చూడండి షేప్ చూసేదానికి వెల్లుల్లి లాగా ఉంటుంది. చూడండి కుడుములు. ఇది ఒక కొట్టం. ఇది వచ్చి మన కుడుముల పిండి తీసేటప్పుడే ఇస్తారు కదా, అదే ఆ కొట్టం ఇది. దీంట్లో కూడా మనం ఇప్పుడు చేయబోతాము. ఈ షేప్ వచ్చి వేరే మారి ఉంటుంది. దీంట్లో కూడా అలాగనే పిండి ఎత్తి రెండు పక్కన పెట్టేసి రెండు వైపులోనే పిండి పెట్టేసి పూర్ణం పెట్టేయండి. ఈ కొట్టమని మనకు కుడుముల పిండి తీసేటప్పుడు ఇస్తారు అంగిట్లా. చూడండి పూరణం కూడా రెండు వైపులోనే పెట్టేసి మనం బాగా నొక్కాల. మూసేసి బాగా నొక్కుతుంట ఆ షేప్ వస్తుంది. అయితే ఉండే పిండి మొత్తం ఎత్తేయండి. చూడండి మేతొండ పిండి మొత్తం ఎత్తేసి ఆ షేప్ కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా మనం అన్ని చేసుకున్నాం. అన్ని పిండిని ఇలా చిన్న ఉంటగా ఎత్తనే చాలు. మనం బయట కూడా రాకుండా లోపలనే బాగా నొక్కి పూరణం కూడా రెండు వైపులను పెట్టి మూసేయండి. చూడండి ఇలా అన్నీ చేసేసి మనం ఇప్పుడు దీన్ని ఆబ్రీలో ఉడకబెట్టి ఎత్తుకుపోతాము. ఇది కొద్దిగా మేత ఉండే పిండి ఏదైనా పిండి ఉంటే ఎత్తేయండి. కరెక్ట్గా ఉంటుంది. మనం దీన్ని కూడా ఎత్తేసి మనం చేయితోనే అట్నే నొక్కి ఉడిస్తామంట. కరెక్ట్గా వచ్చేస్తున్నాం. మనం ఎట్నో కొబ్బరిలా ఆవిరి పెట్టుంటాం. నీళ్ళు పోసుకోండి. మనం ఇది వచ్చి ఇడియాప తట్ట, దీంట్లో కూడా పెట్టవచ్చు. దాని ముందు వచ్చి మనం ఇడ్న తట్టు ఉంటుంది, దాంట్లో పెట్టేసి కుడుముల్ని ఒక 4 కుడుములు ఎత్తి దాంట్లో పెట్టేస్తా. మళ్ళీ మేత ఉండేదని మనం ఇడియాప తట్టలో పెట్టేస్తాం. నీళ్ళు తెల్లిన తర్వాత ఒక 7 నిమిషాలు మనం ఉడకపెట్టేస్తుంటాం. ఒక 7 నిమిషాలు చాలు. 7 నిమిషాలు అయిపోయింది. చూడండి కుడుములు ఉడికిపోయింది. వినాయక చతుర్థి నైవేద్య రహాలు పూర్ణ కుడుములు రెడీ. పూర్ణ కుడుములను ఎట్టే చేసి చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.